హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ బ్లాగ్ 493. సో ఈరోజు మనం ఫైనల్గా కార్ అయితే తీసుకున్నాం కదా. సో కార్లో కొన్ని ఇన్స్టాలేషన్ చేసేవి ఉన్నాయి. సో చేపియానికి మంచిర్యాలలో ఉన్న తెలిసిన కార్ డెకర్స్ తీసుకొచ్చిన. సో అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళే, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో వచ్చిన ఇద్దరు ఉన్నారు. ఆల్మోస్ట్ అరౌండ్ 2:30కి వచ్చిన. వీళ్ళు స్టార్ట్ చేసింది 4 o'clockకి స్టార్ట్ చేసిన వర్క్. ఈ కంప్లీట్గా మొత్తం తీయాలంట, బ్యాక్ ఫ్రంట్ మొత్తం 4 doors 4 తిప్పేసేయాలంట మొత్తము. సో ఇద్దరు చేస్తున్నారు. టైం వచ్చేసి 3:30 ఏమో అవుతుంది. సో వీళ్ళు అయిపోయేసరికి ఆల్మోస్ట్ 10 అవుతుందంట. ఇది చూడండి మొత్తం ఎట్లుందో కార్ అంతా. సో ముందు స్క్రీన్ కూడా తీసేసారు. ఆల్మోస్ట్ స్క్రీన్ అంటే అందులో స్క్రీన్ ఏం రాదు, జస్ట్ నార్మల్గా ఇట్లా ప్లేన్ వస్తుంది. సో ఆ ప్లేన్ వచ్చిన దాన్ని రిమూవ్ చేసి వీళ్ళు దాంట్లో మనకి ఏదైతే స్క్రీన్ ఇన్స్టాల్ చేస్తారు, ఈ ప్లాస్టిక్ ఇవన్నీ పీకేస్తున్నారు కదా, దీంట్లో లోపల స్పీకర్స్ ఇన్స్టాల్ చేయాలి. సో ఆ స్పీకర్స్ కూడా వేరే ఉన్నాయి. ఇది ఆకాష్ కార్ డెకర్స్. సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే మన మంచిర్యాలలో లక్షపేట వెళ్ళే బైపాస్ ఉంటుంది కదా. సో ఆ బైపాస్లో లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకు వస్తే మనకి ఆకాష్ కార్ డెకర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో బాగా చేసే వర్క్ అయితే ఓకే. ఇంకో అన్న కూడా ఉన్నారు, మొత్తం 3 ఉన్నారు. ఆ అన్న నార్మల్ చూసుకుంటారంట స్టోరు. సో వీళ్ళిద్దరు మొత్తం బండి ఏ పైన ఉన్నా మొత్తం వీళ్ళిద్దరు కంప్లీట్ చేస్తారంట. సో కంప్లీట్ ఇదొకటి నేను ఆల్రెడీ ఫుల్ మ్యాటింగ్ ప్రతి ఒక్కటి నేను ఆల్రెడీ షోరూమ్లో వేయించుకున్నా. సీట్ కవర్స్ అన్నీ ఇక్కడ జస్ట్ ఓన్లీ ఒక కెమెరా ఒకటి ఇన్స్టాలేషన్ అండ్ స్క్రీన్ ఒకటి అండ్ ఇంకొకటి స్పీకర్స్, ఈ 3 ఒకటే చేపిద్దామని చెప్పేసి వచ్చిన. సో నాకు బిల్ అరౌండ్ అయింది, నేను లాస్ట్లో చెప్తా. ఒకసారి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి నార్మల్గా. సో ఇది టూరస్ సిఎన్జి వెహికల్ మనకి. సో నాకు మైలేజ్ మస్తు ఇస్తుంది బండి కూడా. మైలేజ్ అయితే చెప్పుకోవచ్చు నేను కంప్లీట్ నాకు 35 ఇస్తుంది మైలేజ్ లాంగ్లో. లోకల్లో అయితే 33 ఇస్తుంది మైలేజ్. మంచిగా ఉంది మైలేజ్ ఓకే ఇదైతే. సో ఇప్పుడు రైట్ నౌ నేను ఫర్ ఎగ్జాంపుల్ మన బెల్లంపల్లి నుంచి వెళ్ళి మన హైదరాబాద్కి వచ్చాను అనుకో, నాకు అరౌండ్ ఎంత 650-700 రూపీస్ ఒక సిఎన్జి ఫుల్ ట్యాంక్ అంతే. నాకు అంతకుమించి ఎక్కువ కాదు. ఇంకా టోల్ గేట్స్ అంటే అరౌండ్ 1000 వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 1000 రూపీస్ కన్నా ఎక్కువ కావు నాకు హైదరాబాద్కి వస్తే. ఈ కార్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినా అంతే అవుతుంది. సో బాగుంది నాకైతే ఇదైతే. ఇది కంప్లీట్గా నేను ఈ కార్ అనేది ఎందుకు తీసుకున్నా అంటే, ఇది నేను ట్యాక్సీ ప్లేట్లో తీసుకున్నా, ఓన్ ప్లేట్లో కాదు. ఇది నేను కంపెనీలో అటాచ్మెంట్ చేద్దామని తీసుకున్నా. నేను కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఎక్కడ అటాచ్మెంట్ చేస్తున్నా, నాకు ఎంత వస్తుంది ఏంది, డ్రైవర్ కూడా చూస్తున్నా. నేను డ్రైవర్ కూడా ఎవరైనా డ్రైవర్ ఉంటే నాకు చెప్పండి, పర్లేదు, నేను ఒకసారి మాట్లాడుకొని నేను పెట్టుకుంటా. సో డ్రైవర్ గురించి కూడా చూస్తున్నా. ఈ కంపెనీలో అటాచ్మెంట్ చేయాలి కంప్లీట్గా. ఇది షిఫ్టింగ్ మనకు కొన్ని 12 hours ఉంటుంది, 12 hours 24 hours ఇక బేస్డ్ అపాన్ మనం పెట్టే కంపెనీని బట్టి. వెనకాల సిఎన్జి ఉంటుంది చూడండి, సిఎన్జి. సో అన్నీ ఓపెన్ చేస్తున్నా, వేరు ఒకటని కాదు. ఇప్పుడు అవన్నీ కంప్లీట్. అది ఒక స్పీకర్ ఉంటుంది, అక్కడ స్పీకర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు, ఇన్బిల్ట్ ఆప్షన్ ఇస్తారు మనకి. సో అక్కడ మనము అది తీసేసి మనం పెట్టాలి, కట్ చేసి కంప్లీట్గా అందులో ఫిట్ చేయాలి మనము దాంట్లో. సో అది ఫస్ట్ తీయడానికి రిమూవ్ చేయడానికి అంత పెద్ద ఏం పట్టలేదు. బట్ వెనకాల అయితే ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం ఇది ఒక్కటి వైరింగ్ చేసేది ఉంటుంది. ఫస్ట్ దానికి వైరింగ్ ఏం అవసరం లేదు. వెనకాల డోర్స్ అయితే ఉన్నాయి, వీటి కనెక్షన్ ఇయ్యాడు, ఓన్లీ ఫస్ట్ దానికే కనెక్షన్ ఇస్తాడు. వెనకాల ఉన్న దానికి ఇక్కడ నుంచి కంప్లీట్గా వైర్ అనేది కంప్లీట్గా లోపలికి నెట్టేసి దాంట్లో ఇన్బిల్ట్గా మనకు కనిపించదు కదా వైర్, మళ్ళీ కనిపిస్తే గలీజ్ ఉంటుంది కాబట్టి దీంట్లో నుంచి వైరింగ్ అనేది దాంట్లోకి పంపించాలి. దీనికి అటాచ్మెంట్ చేయాలి, దానికి అటాచ్మెంట్ చేయాలి. డబల్ పని ఉంటుంది వెనకాల ఒక్కదానికి. ఫ్రంట్ దానికైతే ఈజీగానే అయిపోయింది. అంటే జస్ట్ ఏం లేదు, స్పీకర్ తీసుకొచ్చి ఆల్రెడీ అక్కడ వైరింగ్ అక్కడ ఉంటుంది, ఆల్రెడీ జస్ట్ అటాచ్ చేసి టేప్ వేస్తే సరిపోతుంది. కానీ వెనక దానికి చాలా టైం పట్టింది ఇదే. ఎందుకంటే ఈ పట్టి మొత్తం ఓపెన్ చేసి దాంట్లో నుంచి దీనికి డైరెక్ట్ అటాచ్ చేయడం. దీంట్లో ఆల్రెడీ అక్కడ ఉంటుంది వైరింగ్ అనేది, అక్కడ ఆల్రెడీ ఇన్బుల్ట్ ఉంటుంది. సో అదే లేట్ అయింది. ఇక్కడ ఫ్రంట్లో ఫిక్స్ చేసినాక ఇట్లా ఉంటుంది, అది అట్లా కనిపిస్తుంది. అది ఫిక్స్ చేస్తారు తర్వాత దానికి నార్మల్గా. అది వెనకాల కూడా చేయడానికి అదొకటే బాగా టైం పట్టేసింది. సో కంప్లీట్గా మంచిగా చేశారు అన్న వాళ్ళు వర్క్ అయితే. నేనైతే ఓకే నేను చెప్పుకోవచ్చు. సో వెహికల్ ఇది మనకి. ఇంకా నేను బంపర్స్ అవి యాడ్ చేయాలంటే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత యాడ్ చేయాలి. ఇది డైమండ్ X80 అంట. సో 2K వరకు సపోర్ట్ చేస్తా అని చెప్పిండు వీడియో. నేను 2K వరకే పెట్టలేదు, 180
అయితే ఓకే బాగానే వస్తుంది, మంచిగా ఉంది. నాకైతే వాడుతున్నా కాబట్టి ఇప్పుడు రైట్ నౌ చిన్న సౌండ్ ఏదంటే నార్మల్గా కొంచెం నట్టు ఏదో లూజ్ ఉన్నట్టుంది, నార్మల్ వస్తుంది సౌండ్, అది పోద్దంట సౌండ్. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నారు వాళ్ళు, అయిపోయింది కంప్లీట్గా పెట్టడం, స్పీకర్స్ కూడా అంతా అయిపోయింది. ఇప్పుడు నాకు సౌండ్ ప్లే చేస్తుంది. సో ఇది నాకు వెనకాల నుంచి వాళ్ళు చూస్తున్నా ఎట్లుంది ఏందనేది, వ్యూ కోసం చూస్తున్నా జనరల్గా. సో కంప్లీట్ అయిపోయింది, ఇప్పటికైతే 10:30 అవుతుంది, కంప్లీట్ అయిపోయింది. ఓకే దెన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కార్ ఎక్కడ అటాచ్మెంట్ చేస్తున్నాయి అన్నది, అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.